ఇంట్లో ఉన్న భూమికి శారద ఫోన్ చేస్తుంది. "ఏంటత్తయ్య ఈ టైంలో ఫోన్ చేశారు" అని భూమి అడిగితే, "నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదమ్మా" అంటూ శారద మాట్లాడుతుంటే, "అత్తయ్య ఏమైంది చెప్పండి పర్వాలేదు. సమస్యలేవి మనకి కొత్తేం కాదు కదా" అనగానే శారద గగన్ గురించి చెప్తుంది. "గగన్ తారతో చాలా చనువుగా ఉంటున్నట్లు నాకనిపిస్తుందమ్మా" అని శారద చెప్తూ ఉంటుంది. ఇక భూమి, "ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? బావకు తార అంటే పడదు కదా! తారతో ఎందుకు చనువుగా ఉంటారు? పెళ్ళికి ముందు పూరి పెళ్లి కోసం చనువుగా మాట్లాడి ఉంటాడు కానీ, ఇప్పుడసలు బావకు మాట్లాడే అవసరం లేదు కదా అత్తయ్య" అని భూమి అంటే, "శారద లేదమ్మా. నేను నా కళ్ళతో చూశాను. అందుకే నీకు ఫోన్ చేశాను. వాడి ప్రవర్తన చూస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది" అని చెప్పగానే, భూమి కంగారుగా, "నిజంగానా అత్తయ్య? నేను అస్సలు నమ్మలేకపోతున్నాను" అనగానే, "ఇంతకుముందు గగన్ ఎలా ఉండేవాడో నీకు తెలుసు. నీ గురించి తప్ప ఇంకో ఆడపిల్ల గురించి ఆలోచించేవాడు కాదు. నిన్ను దూరంగా పెట్టినప్పుడు కూడా లోపల నీ గురించి బాధపడుతూనే బయట అలా ఉండేవాడు. నేను ఎన్నో సార్లు చూశాను కదమ్మా! అలాంటి గగన్ ఇప్పుడు తారతో చనువుగా ఉండడం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది భూమి" అనగానే, "అనుమానమా? ఏం అనుమానం అత్తయ్య" అని అడిగితే, "అదేనమ్మా, నిజంగా వాడు గగనేనా? లేక ఇంకెవరైనా నా కొడుకులా వచ్చారా అని అనుమానం వస్తుంది. వాడి పద్ధతి, వాడి మాటలు చాలా విషయాల్లో మన గగన్‌లా అనిపించడం లేదమ్మా. ముఖ్యంగా మన పూరిని అంతలా బాధపెట్టిన తారతో వాడంత దగ్గరగా మాట్లాడడం నేను తట్టుకోలేకపోతున్నాను" అని శారద చెప్తుంటే, భూమి కోపంగా మనసులో, "అబ్బా! ఈ ఆకాష్‌కి ఎంత చెప్పినా మారడం లేదు" అనుకుని, "అత్తయ్య మీరెలాంటి ఆందోళన చెందొద్దు. అన్నీ నేను చూసుకుంటాను" అంటూ కాల్ కట్ చేస్తుంది భూమి. రోడ్డు మీద కారు ఆగిపోవడంతో నక్షత్ర కారులో వెనకే నిద్రపోతున్న చెర్రీని నిద్రలేపుతుంది. బాగా మత్తులో ఉన్న చెర్రీ నిద్రలేవడు. దీంతో నక్షత్ర కోపంగా చెర్రీని తిట్టుకుంటూ కారు దిగి నడుచుకుంటూ వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక ఇద్దరు రౌడీలు నక్షత్రను ఆట పట్టిస్తూ ఉంటారు. వాళ్ళ నుంచి తప్పించుకొని కారు దగ్గరికి వెళ్తుంది నక్షత్ర. చెర్రీని నిద్రలేపుతుంది. చెర్రీ నిద్రలేవడు. రౌడీలు కారు దగ్గరికి వచ్చి నక్షత్రను బలవంతంగా లాక్కెళ్లి కింద పడేసి రేప్ చేయబోతుంటే నక్షత్ర అరుస్తుంది. "నిన్ను కాపాడడానికి ఎవరు రారు" అంటూ రౌడీలు అరుస్తూ ఉంటారు. అప్పుడే చెర్రీ లేచి వస్తాడు. రౌడీలతో ఫైట్ చేస్తాడు. ఇక రౌడీలు పారిపోతారు. రౌడీలు పారిపోయిన తర్వాత చెర్రీ కింద పడి స్పృహ కోల్పోతాడు. నక్షత్ర కూడా చెర్రీ పక్కనే నిద్రపోతుంది. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.